అలాగే చాలామంది చీపురుతో చిన్నపిల్లల్ని కొడుతూ ఉంటారు. అలా కొడుతూ ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడు చీపురుతో చిన్నపిల్లల్ని కొట్టకూడదు. అలాగే కొంతమంది చీమల్ని చంపుతుంటారు, పురుగుల్ని చంపుతూ ఉంటారు. చీపురుతో అట్లాంటివి చేయకూడదు. అసలు చాలామందికి తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఇల్లు నీట్గా ఉండాలని చీపురుతో చిమ్మి పడుకుంటారు. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. రాత్రిపూట ఎప్పుడూ కూడా ఇల్లు చీపురుతో చిమ్మకూడదు. ఇంకొంతమంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళగానే చిమ్ముతూ ఉంటారు. అలా చేసిన దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళగానే చిమ్మవాకండి, 2 గంటల తర్వాత చిమ్మండి. అలాగే ఇంటి లోపల ఒక చీపురు ఉపయోగించాలి, ఇంటి బయట ఇంకొక చీపురు ఉపయోగించాలి. ఇంటి బయటకి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఒకే చీపురు వాడకూడదు. పూజ గది దగ్గర మాత్రం చీపురుతో చిమ్మకుండా సాధ్యమైనంత వరకు వస్త్రంతోనే శుభ్రం చేసుకోండి. అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అసలు అన్నిటినీ శుభ్రం చేసే చీపురును కూడా మనం శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.